నా హార్ట్ బ్రేక్ అయింది డీమాన్. అయ్యయ్యో! ఎంత పనైపోనాది రీతు. బిగ్ బాస్ హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ రంజుగా సాగుతుంది. ఓవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు డీమాన్ పవన్. రీతు చౌదరి వెనకాల తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా అన్నట్లుగా రీతు ఏడవడం పాపం. కళ్యాణ్ అయితే పాముతూనే ఉంటున్నాడు. డీమాన్ అయితే పక్కకిరా ఇలారా అంటూ రీతుతో ముచ్చట్లు పెడుతున్నాడు. అయితే లేటెస్ట్ ప్రోమోలో రీతు చౌదరి డీమాన్ కి మధ్య డిస్కషన్ నడిచింది. నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటూ రీతు ఏడ్చింది. పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, డీమాన్ పవన్ ఈ ముగ్గురు కలిసి బిగ్ బాస్ హౌస్ లో నడిపిస్తున్న వ్యవహారం చూసి ఆడియన్స్ ఏందిరా మాకి కర్మ అనుకుంటున్నారు. నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా దీనిపై హరిత హరీష్ గట్టిగానే ఫైర్ అయ్యాడు. రీతూ చౌదరిని నామినేట్ చేద్దామంటే డీమాన్ అడ్డుపడటంపై హరీష్ ఇచ్చి పడేశాడు. అంతేకాకుండా అందరూ చూశారు కదా సినిమా, చాక్లెట్లు ఇచ్చి కెప్టెన్సీ, అలాంటి లత్కోర్ పనులు నేను చేయను అంటూ అటు రీతు ఇటు డీమాన్ని బెంబేలెత్తించాడు హరీష్. ఆ దెబ్బతోనే తనకి స్పెషల్ పవర్ వచ్చినా కూడా రీతుని కాదని శ్రీజని సేవ్ చేశాడు డీమాన్. ఆ సమయంలో రీతు కళ్ళలోకి చూడటానికి కూడా డీమాన్ భయపడ్డాడు. ఇక లేటెస్ట్ గా వదిలిన ప్రోమోలో వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ హైలైట్ అయింది. చెప్పు, ఏమైనా ఉంటే చెప్పు అంటూ రీతు దగ్గరికెళ్లి అడిగాడు పవన్. రీతు సైలెంట్ గా చూపులతోనే చంపేసేసరికి ఏమైంది చెప్పు అంటూ డీమాన్ బతిమాలాడు. నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. నేను నామినేట్ ఎందుకు అయ్యానో తెలుసా? నన్ను నామినేట్ చేసింది నిన్ను నేను కెప్టెన్ చేశానని. నేను నిన్ను కావాలని కెప్టెన్ చేశానా అంటూ రీతు అడిగింది. దీనికి నేను మొత్తం మాట్లాడింది విన్నావా అంటూ డీమాన్ అడిగాడు. ఇక అది వినకుండా రీతు ఏడుస్తూ నా హార్ట్ బ్రేక్ అయింది డీమాన్ అంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో సరే ఇటురా చెప్తాను అంటూ రీతుని పక్కకు పిలిచాడు డీమాన్. కానీ రీతు మాత్రం లేదు అంటూ